స్వాగతం. మీ అందరికి ఈరోజు ఒక ప్రాణి గురించి మాట్లాడుతున్నమాట. వాళ్ళు ప్రాణి అంటే కొంచెం ఏదో బ్లూ కలర్ డబ్బాలు పోతాయంట. ఆ డబ్బాలు ఏదో పోతాయంట. అయ్యో ఈ డబ్బా అనిపిస్తుంది. చూద్దాం ఎట్లుంటుంది మొత్తం డబ్బాలు. సరేలే నేనేమనుకున్నా అంటే ఏదో పెద్ద లారీ ఉంటారులే, వాడు దండమని తీసుకెళ్ళిపోతాడు. ఓయమ్మో చిన్న సీసీ, అది ఎంత కావాసాగి ఉండదు, దాని లోపల చిన్న ఏదో లూనా బండి తీసుకెళ్తాడు. లూనా బండి తీసుకొని ఓయమ్మో నీ అమ్మాయి చూస్తే అసలు నేనేమనుకున్నా అంటే సరేలే లారీ మోస్తా అనుకుని, లారీ ఏంద్రా చిన్న సీసీ బండి మోసుకపోతుంది. ఇదే అంటారు ఆండ్రాయిడ్ మోటివేషన్ అట్లా అయిపోయిండు. బాగా ఏంటంటే రిచ్ అవ్వాలనుకుంటున్నాడు అవన్నీ మోసి. దీన్నే అంటారు ఆండ్రాయిడ్ మోటివేషన్ అని. దోస్గాడు ఏం చేసిండంటే కూలర్ని తుక్కు చేసిందన్నమాట. వాడు ఎందుకో పిచ్చోడైనా లేకపోతే మంచోడైనా లేదో నాకు తెలియదు, కానీ ఆ కూలర్తో ఒక ఐడియా వచ్చిందన్నమాట. బయటికి వెళ్ళి మనం ఇప్పుడు కూలర్ కొనాలంటే ఒక 5,000 నుంచి 10,000 ఎందుకు రావి పెట్టాలి. ఒక టేబుల్ ఫ్యాన్ తెస్తాడు. మార్కెట్లో ఎంత ఒక షాప్లో ఎలక్ట్రానిక్ షాప్లో అవి టేబుల్ ఫ్యాన్ తెచ్చి పెడతాడు అనమాట. ఆ టెక్నిక్ చూడు, నేను చూడంగా అరే ఇంత తెలివి, అరే నాకెందుకు రాలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూడంగా. కంటి చూపుతో చంపేస్తా. సర్పరాజు కాట్రే. ఏం పేరు? సర్పరాజు కాట్రే. పెద్ద ప్లానింగ్. ఇప్పుడు ఒక ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ప్లాన్ వస్తుంది అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ని ఎక్కడ తీసుకోవాలి, మనం ఏం చేస్తాం అంటే ఆన్లైన్లో బుకింగ్ చేసి ఏదో పోర్టర్ ఆర్డర్ చేసి మనం తీసుకెళ్ళిపోతాం. మంచిగా ఒక ఎంత డిస్టెన్స్ ఉందో అంత బట్టి తీసుకెళ్తాడు. ఒక ప్లాన్ వచ్చిందన్నమాట. ఒక స్ప్లెండర్ బండి మాట్లాడుకొని దారాబే నువ్వు స్ప్లెండర్ మీద ఎక్కువ మనం ఫ్రిడ్జ్ని తీసుకెళ్దాం అనుకోడు. వాళ్ళ షాక్ అయ్యి ఎట్లా ఫ్రిడ్జ్ ఎట్లా వేసుకో, నువ్వు నడు నేను చెప్తా కదా అన్నాడు. ఏం పేరు? సర్పరాజు కాట్రే. లైఫ్లో ఏదో ఒకటి థాట్ వస్తుంది మనకు, అరే మనం ఏదో ఒక బిజినెస్ చేయాలని. మనకి పెద్ద మేనేజర్ పెద్ద ఒక అమ్మాని అవి అవసరం లేదు. మనకి పెద్ద ముఖేష్ అమ్మాని లేక పెద్ద ఏంది ఒక ఆంటీలా ఉండాలని అవసరం లేదు. ఒక మంచి బిజినెస్ థాట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఒక స్టార్ట్అప్ చేసిందన్నమాట. అది ఏంటంటే కటింగ్ షాప్ లో అన్న నాకు ఇట్లా కటింగ్ చేసా అన్న, ఇట్లాంటి కటింగ్ అంటే పైనాపిల్ కటింగ్ చేయన్నాడు. సేమ్ కటింగ్ లాగా చేసిండు. చప్రీ అయిపోయినాడు. చప్రీ లాటిన్ ఏమంటే కప్రీ అంటారు. కప్రీ పెద్ద ప్లానింగ్. వాడు వెనకాల ఏమైతుందో కూడా చూసుకోవట్లేవాడు. ఇప్పుడు మనం స్నానం చేసి ఎట్లా చేస్తాం, ఒక లోటా వేసుకొని ఒక బకెట్లో వేసుకొని స్నానం చేసుకుంటాం కదా. లేకపోతే షవర్ ఉంటుంది, షవర్లో వేసుకుంటాం. కానీ తెలివైనోడు ఏం చేసిందంటే ఆ ఐస్ గడ్డలు ఉంటాయి కదా, దాన్ని స్ట్రైనర్ అంటాం. ఆ స్ట్రైనర్ లోపల ఐస్ గడ్డ వేసి స్నానం చేస్తాడు. నేను ఏమనుకున్నా ఏది ఇంత తెలివి నిజంగా చల్లగా వస్తే అనిపించింది. చూస్తేనేమో ఇట్లా వేసేసిండు మొత్తం ట్రిక్. మళ్ళీ వచ్చేసిన అనుకో, ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తా, మొత్తం బురాన్ చేస్తా అంటున్నా. దీన్నే బూమ్ అంటారు కానీ బూమ్ ఎందుకంటే అసలు చూడు ఎట్లా అసలు అప్గ్రేషన్ మొత్తం. మనం ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ అవుతే చాలు, మనం కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటే అదే దాని అంతటా అదే అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సరే ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆకలి అయితే మనం ఏం చేస్తాం, సరేలే మనం వండుకుంటాం, లేకపోతే ఆన్లైన్లోకి వెళ్ళి మన ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ ఏమోందంటే సీన్ ఇక్కడ కింద గ్యాస్ ఆన్ చేస్తుందన్నమాట. అయితే ఆన్ అయితేలే, ఏందబ్బా ఎందుకు ఆన్ అయితేలేనేమో పైనకి వెళ్ళి ఏదో ఉడుకున్నట్టు నాకు అనిపిస్తుంది. చూస్తేనేమో ఓయమ్మో హీటర్ పడుతుందన్నమాట. హీటర్ అది కూడా స్విచ్ ఆన్ చేసి ఓయమ్మో क्या बात है सर सिस्टम पार देंगे काटरे. ఇప్పుడు పురాతన కాలంలో ఏం చేశారంటే ఇప్పుడు యుద్ధాలు పోయేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే కవచం వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే మనకు తెలిసినట్టే అది బల్లం ఉంటుంది కదా, షార్ప్ ఆబ్జెక్ట్స్ మనకు తెలియకుండా సరే ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ ఎట్లా అయిపోయిందంటే అదొకటి తయారు చేస్తుంది అన్నమాట. ఏది చూడంగానే నవ్వొచ్చు రాదు, కానీ అది గద్దలు అంటారు. గద్ద కవచం అంటే నేనైతే గద్దల కవచం. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం వస్తుందన్నమాట. ఎండాకాలం వస్తే ఏం చేస్తామో, సరేలే మనకు ఆకలి అయితే మనం ఏదో ఒక తాగొచ్చని. కానీ నైట్ పూట తిన్న తర్వాత గట్టిగా తింటారనమాట. దాని తర్వాత బాత్రూమ్ ఎక్కడ వేస్తాడు, అమ్మో అది వాసనకి అమ్మో మనం భరించలేం. కానీ అట్లనే ఒక ఇన్వెన్షన్ చేసిందన్నమాట. అది ఇన్వెన్షన్ అంటే అది కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉంటుంది అన్నమాట. ఎట్లా చేసిండ్రు మొత్తం ఓయమ్మో ఒక ఫ్యాన్ పెట్టిండు, ఒక వెంటిలేటర్ పెట్టిండు, ఒక దాని లోపల ఏదో ఒక లోటా పెట్టిండు. లోటానో ఏదో గ్రీన్ కలర్ ఏదో కనిపిస్తుంది. ఓయమ్మో మొత్తం టెక్నాలజీతో నింపేసిండు. ఓయమ్మో
అయితే ఇప్పుడు ఒక గోల్డ్ ఒక ట్రెజర్ ఉంటుంది అన్నమాట. ఆ ట్రెజర్ లోపల గోల్డ్ ఉంటుంది, గోల్డ్ లోపల ట్రెజర్ ఉంటుంది. నాకు తెలియదు కానీ అలా అయితే పక్కా ఉంటుందో ఉండో కన్ఫామ్గా తెలియదు. కానీ అయితే నేనేమనుకున్నా సరేలే ఇది అమౌంట్ పోతేనేమో Z++ ఉండే నీ అమ్మో ఏందబ్బా Z++ చూస్తేనేమో గిది ఉందన్నమాట. గది ఓ అమ్మో దాని జోలికి పోయినా అనుకో ఏం కాదు కానీ దద్దులు వస్తేమాట ఇట్లా ఇట్లా ఉబ్బుతేమాట ఇట్లా దొడ్డుగా పొరపాటున దాని తాళం జోలికి పోయినామనుకో మీ తాత పోసడి కాడు, మీ అమ్మ నాన్న పోసడి కాడు. సరే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో చాలా చిన్నగా నాకు తెలుసు. ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇది ఎందుకంటే ఇది కొంచెం ఎట్లుందంటే ఫ్లక్చువేటింగ్ ఉందన్నమాట. అది మా వీడియోస్ ఎంత ఎడిటింగ్ ఇంత ప్రాసెస్ ఉంటుంది ఎడిట్ చేయడానికి. ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. మీకు వీడియో నచ్చినైతే లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు, షేర్ కొట్టు. మీరు ఏం చేస్తారో చేయండి కానీ ఖాళీ సబ్స్క్రైబ్ అయిపోలే, లైక్ అయిపోలే. ఇంకా వెళ్ళే టైం వచ్చింది, వెళ్తున్నా. బాయ్.